తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రాంతాల్లో ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పేదల హక్కుల సాధన కోసం ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర సిపిఐ పిలుపులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వ్యక్తిగత అర్జీల సమర్పణ కార్యక్రమాన్ని ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు చర్యలుగా నగరంలో చేపల మార్కెట్ సమీపంలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ప్రజల నుంచి దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించి అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్వయంగా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటేశ్వరరావు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వం ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం సరైంది కాదని, పేదల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. నగరాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. అనంతరం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణ మాట్లాడుతూ పేదల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే అర్జీల సమర్పణ కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై గళమెత్తాలని కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇల్లు కళ నెరవేర్చేటటువంటి దానికోసం నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తూ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేసేది, మేము కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు 2 సెంట్లతో పాటు 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్నే ఇక్కడ అమలు చేయమని చెప్పి సిపిఐగా కోరుతూ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 24వ తారీఖు ఉదయం కలెక్టర్ గారికి అందరూ కూడా వ్యక్తిగతంగా తమ అర్జీలు తీసుకొని కలెక్టర్ గారికి సమర్పించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం అనుసరించే విధానాలు పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే ఎన్నికలలోని వాగ్దానాలు చేసి సూపర్ 6 అని చెప్పాడో, ఇల్లుని నిరుపేదలకు ఇస్తానని చెప్పి అన్నాడో, కనీసం అదంతా పక్కన పెట్టి మొన్నటి వరకు లడ్డూ చుట్టే రాజకీయాలు తిరిగి అసెంబ్లీలో తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద పోరాడింది ఒక్కరోజు కూడా లేదు. ఈ ఇళ్లకు సమస్య వస్తే జగనన్న ఇల్లుని నేను 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. ఇవాళ నామమాత్రం కూడా అక్కడ వెళ్ళి సిపిఐ బృందం వెళ్ళింది. కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏమాత్రం లేని పరిస్థితిలోనే ఉంది. అక్కడ సాబాదులో కానీ ఎరగలేరులో కానీ మొత్తం కూడా చూసి వచ్చాము. అక్కడ చూసి వస్తే అక్కడ మౌలిక సదుపాయాలు 0 అన్నమాట. ఇల్లు లేని వాళ్ళకి ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేసి ఇలాంటి బూటకపు మాటలు చెప్తున్నాడు. దాని మీదే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 24 తారీఖున 64 డివిజన్స్లో కూడా మొత్తం కూడా ఇలాంటి క్యాంపులు, సంతకాల సేకరణ, పెద్దలను సమీకరించి పెద్ద ఎత్తున రేపు 24న సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము వెళ్తున్నాము. తద్వారా ఈ కార్యక్రమంలో కానీ ఇల్లును కానీ ఇవ్వకపోతే మళ్ళీ అన్ని పార్టీలను కూడా కూడగట్టుకొని ఇల్లు సమస్యలు సొంత ఇల్లు కలవ చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి మీ ద్వారా ప్రజానీకాన్ని తెలియపరుస్తున్నాం.